ఈ చీరలో నా ఐసును చూస్తుంటే సీతాఫలాల చెట్ల మధ్యలో సీతాకోక చిలక లేదు. తమ్ముడు ఏడి? నేను స్ట్రైట్గా చూడలేను. అయ్యి బాబా సిగ్గేస్తుంది. తర్వాత ఇది వెళ్ళిపోయిందా? నువ్వేంటి ఇక్కడ? ఎందుక ఏదో కంగారు, ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నావుగా. ఎవడ కంగారు పడ్డాడు ఇక్కడ? వైట్ అండ్ వైట్ వేసుకొచ్చాడు పెద్ద సోమలాగా. ఎలా తమ్ముడు, ఇందాక నుంచి నీ కోసం అటు ఇటు వెతుకుతున్నాను. అరే నేను మీకోసం పైన ఎదుగుతున్నాను అన్నయ్య. అవునా? ఈసారి నేను పక్కెళ్తాను, వెతుకుతావా? ఎందుకనే? మాటగాని పడిపోయిందేంట్రా? దీని పేరు ఎగ్ ఫ్రై ఎక్కండి. తిడుతున్నావేంట్రా? భలేంటోళ్ళండి, మిమ్మల్ని ఆఫీస్ చేయాలని చెమటోడు చూడానండి. చెమటగానే వేసి వచ్చావా యాదవా? ఎలా? హలో మందులో రాగండి. అయ్యా, మీకు ఇంత ఖాళీగా ఉండాలని ఎలా అనిపిస్తుంది? సంభావన మాత్రం ఇంత తీసుకుంటారు. నా పేరు మీద సంప్రోక్షణ ప్రక్షాళన ఏదో ఒకటి చేయొచ్చు కదా. అలాగేనండి. అర్జెంటా అయిపోయి చేయమంటారా? అది అయ్యాకే కానివ్వండి. రారా మనం కిందకి వెళ్దాం. సంప్రోక్షణ చేయాలి, సంప్రోక్షణ. ప్రకృతి వైపరీత్యం వచ్చి ఈ పెళ్లి ఆగిపోతే బాగుండు అనిపిస్తోంది. ఏం స్వామి నన్ను తలుచుకున్నట్టున్నారు? అదే నేను నువ్వు వచ్చావు అంటే అంటే గింటే ఏం లేదు స్వామి, మీరేదో అన్నారు కదా, అది చేసి వెళ్ళిపోదామని వచ్చా. శుభం భూయాత్. నా సహాయ సహకారం నీకు ఇప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ స్వామి. రే దరిద్రుడా, నన్ను కాదురా, లోపల తీరా. ఈ తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయావు తమ్ముడు? ఇందాక నుంచి నీ కోసం లాంచ్ చేద్దామే దిగుతున్నాను. రా టిఫిన్ చేద్దాం. సరే పదన్నయ్య. ఇంతకీ నీ పేరేంటి? కార్తిక్. కార్తిక్, సూపర్. మీ వదిన చూసావా? చూశానన్నయ్య. ఎలా ఉంది? నా నోట్తో నేను చెప్పలేనన్నయ్య. ఏంటి అంత చండాలంగా ఉందా? అలా కాదన్నయ్య, అంటే మీ ముందు వదిన పొగిడితే ఏం బాగుంటుందని. ఓహో సరే, అవన్నీ ఎందుకులే కానీ మా జంట ఎలా ఉంది అదేనా చెప్పు. మీ జంటకి ఏమన్నయ్య, వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ శ్రీదేవిలా క్రేజీ కాంబినేషన్. పిలిచారా బ్రదర్? ఏమండి మిమ్మల్ని కాదు, మీరు వెళ్ళండి. ఫోన్లే, ఈ ఒక్క మాటతోనైనా అన్నగారితో పోల్చావు. పొగడ్తల్లో పరమార్థాన్ని కూడా గ్రహించలేనోడిని ఏమంటారా నోకరాజు? అయ్యా తమరు కొడుకు అంటారండి. ఒరేయ్, మా బాబు గారిని తీసుకెళ్ళి టిఫిన్ అట్టండిరా. రాంగ్ టైంలో వచ్చి సరాకు తెప్పిస్తున్నాడు. ఎలా? వదిన పేరు ఎత్తగానే ఇందాక నీ ఫేస్ లో గ్లో వచ్చింది. ఇంతకీ మీది లవ్ మ్యారేజా? కటౌట్ చూసి కొన్ని నమ్మేయకూడదు డూడ్. మాది అరేంజింగ్ మ్యారేజే. ఆ పెద్దల్ని పీడించి ఒప్పించి చేసుకుంటున్నాం. ఓ, ఏదేమైనా ఈరోజు మీ లవ్ స్టోరీ చెప్పాల్సిందే అన్నయ్య. బలవంతం పెట్టక తమ్ముడు, ఇంకోసారి అడిగితే చెప్పేసేలా. అబ్బా చెప్పు అన్నయ్య. ఫ్లోలో అడిగితే చెప్పలేను కానీ ఏదైనా డౌట్స్ అయితే చెప్పగలను. నీ చిన్నప్పుడు వదినతో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే చెప్పు. అప్పుడు కదా పొట్టలే తమ్ముడు. మరి నువ్వు పెద్దయ్యాక? అప్పుడు అది చిన్నపిల్ల. అప్పుడు సంఘటనలు అంటే ఎత్తుకోవడం, ఆడించడం, ఐస్ క్రీమ్ తినిపించడం. సరే ఆడపిల్ల అయిన తర్వాత? అప్పుడు అది 10 పాస్ అయింది. చదువు కోసం పక్కూరు వెళ్ళింది. అంటే అస్సలు కలవలేదా? అంటే అప్పుడప్పుడు పండగలకు వచ్చే తమ్ముడు. అప్పుడున్న పండుగ వెళ్ళిందా? అది ఖర్చులకు డబ్బులు ఇచ్చి బండెక్కిచ్చేవాడిని. ఏ అంటే ఏం చెప్తాం తమ్ముడు, మందేమో లెటర్ల కాలం, దానిదేమో ట్విట్టర్ల కాలం. కరెక్టే అన్నయ్య, మీది మామూలు గ్యాప్ కాదు, జనరేషన్ గ్యాప్. అర్జెంటుగా ఈ గ్యాప్ మూసేయాలి అనుకుంటాం గాని బెమ్మదేవుడు కొంతమంది రాతలు చాలా రోతగా రాస్తాడు రా నోకరాజు. చూసావా తమ్ముడు, 50 ఏళ్ళ నుంచి ఈ శత్రువుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాను. కంగారులో వయసు చెప్పేశాడు ఎదవా. పోన్లేనే, నీ వయసులో నువ్వు సగమే కనిపిస్తావు తెలుసా? సగమేంటి, అక్కడ సగం జీవితం అయిపోతేను. ఒరే నోకరాజు బాబు ఆ దరిద్రుని తీసుకెళ్ళరా ముందు. అలాగే బాబు అలాగే. ఏం చేద్దాం తమ్ముడు? అర్జెంటుగా మిమ్మల్ని రీమిక్స్ చేయాలన్నయ్య. రీమిక్స్? వయసు, నువ్వంటే నాకు పిచ్చి. బొబ్బర్లంక, మావిళ్ళంక, శ్రీలంక, కడియపులంక ఇలాంటి ఎన్నో లొకేషన్లు తిరిగి నిన్ను ప్రపోజ్ చేయడానికి ఈ పువ్వు పట్టుకొచ్చాను. నిజానికి ఇది పువ్వు కాదు, నా లవ్వు. దీన్ని తల్లో ఎట్టుకుని నన్ను నీ గుండెలు పెట్టుకో. తీసుకో చేతులాగా అతనే. అంటే ఇలాగే ప్రపోజ్ చేస్తావు వదినకి? యాజ్ ఇట్ ఈజ్గా. ఎలా ఉంది తమ్ముడు? చచ్చిపోరా తమ్ముడు 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 ఏంటి, నా పెర్ఫార్మెన్స్లో తేడా ఉందా? ఫీల్ క్యారీ కావట్లేదు అన్నయ్య. ఫీల్ క్యారీ కావట్లేదా? ఎలా అవుద్ది? ఎక్స్ప్రెషన్ ఎట్టాలి, డైలాగ్ గుర్తెట్టుకోవాలి, ఫ్లవర్ పడిపోకుండా పట్టుకోవాలి. నీకేం తెలుస్తాయి తమ్ముడు ఆర్టిస్ట్ కష్టాలు? అబ్బో, నాదొక ఐడియా. ఎట్ ఏ టైం నేను మేనేజ్ చేయడం నా వల్ల కాదు కానీ ఓ పని చేయి. నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాను, నువ్వు లిప్ సంఖ్యలాగా డైలాగ్ చెప్తుండు. ఆన్ ది స్పాట్ డబ్బింగ్ అనమాట. ప్రాబ్లం అవుద్దేమో అన్నయ్య. నా టైమింగ్ తెలియక మాట్లాడుతున్నావు తమ్ముడు. కంగారు పడకు, నీ డైలాగ్ ని నా ఎక్స్ప్రెషన్ తో కమ్మేస్తా. పద వెళ్దాం, పద కిందకి. గుమ్మం దగ్గర నిలబడి గుండెపోటు తెప్పించేవాళ్ళు.
ఈ కట్టప్పగడు ఒకడు పెళ్లికి పోలేరమ్మ జాతకి తేడా తెలియదు యాదవకి ఎవరిని పడితే ఆడిని ఎక్కిచ్చేస్తారు లాంచీలు. కూర్చోండి కూర్చోండి. ఓ అందరూ కూర్చునే ఉన్నారా? వైషు నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, అలా పక్కకు వస్తావా? కంగారు పడకండి, డైలాగ్ తమ్ముడిది, యాక్షన్ నాది. వెరైటీగా ఉంటుందని ట్రై చేసాం. అయినా నీతో పర్సనల్గా మాట్లాడదామని వస్తే ఈ పేరెంటాలేంటి సిరాగ్గా? ఎలాగో అఫీషియల్గా భార్యాభర్తలమేగా, పబ్లిక్గా అనౌన్స్ చేసినా తప్పేం లేదు. ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు. దాని కోపం కలర్ కూడా ఆడింది అనుకుంటా, ఇంకా సూపర్గా ఉంది. నాకు అర్థమైంది, పబ్లిక్లో ఇలా రొమాంటిక్గా మాట్లాడడం తప్పే. నీ కోపం రావడంలో తప్పేమీ లేదు. ఓ అనయ్య, మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉంది, టాపిక్ మార్చేద్దామా? ప్రేమలో సంతోషం, బాధ, భయం, చిరాకు, సరసం, విరహం, కలవడం, విడిపోవడం, ఇట్లాంటి చాలా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ కోపం అనేది ఒక అల్టిమేట్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఓ మనిషిని విచ్చలవిడిగా ప్రేమించినప్పుడు వాళ్ళ మీద చెప్పలేనంత కోపం చూపిస్తాం. అంటే నీకు నా మీద చెప్పలేనంత ప్రేమ ఉందని అర్థం అవుతుంది. ఇంకా కొద్ది గంటల్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన ఇద్దరం ఒకటవబోతాం. మనల్ని విడదీసే ఏ ఒక్క సంఘటన నీ మనసులో పెట్టుకో, కేవలం నన్ను తప్ప. ఎంత కాదన్నా నువ్వే నా వైఫ్, నేనే నీ లైఫ్. ఫిక్స్ అయిపో. నువ్వు ఇలా ఎక్స్ప్రెస్ స్పీడ్లో వెళ్ళిపోతే నీ ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం చాలా కష్టం. చెప్పు. అన్నయ్య, ఐఎమ్ హర్ట్, ఐఎమ్ డీప్లీ హర్ట్. తమ్ముడు మీరు కూర్చోండి. తమ్ముడు 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 అన్నయ్య, థ్యాంక్స్ తమ్ముడు. పడవ మీద వెళ్తుంటే గోదావరి చాలా అందంగా కనిపిస్తుంది, అదే పడిపోతుంటే చాలా భయంకరంగా ఉంటుంది తమ్ముడు. ఏంటి తమ్ముడు లోపల జరిగిన దానికి ఫీల్ అవుతున్నావు? అదేదో చిన్నపిల్ల చిరాకులో ఉంది, మనమే పెద్ద మనసు చేసుకుని క్షమించేయాలి. అయినా అదేంటి తమ్ముడు లాస్ట్ డైలాగ్ అంత స్పీడ్గా చెప్పేశావు? ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం అంత కష్టమని తెలుసా? అయినా అసలు దొరకలేదు. ఆడపిల్లల పడేయడం అంటే ఆదివారం మోగ వార్తలు చదివినట్టు కాదురా నోకరాజు, అదొక ఆర్ట్. ఈ దరిద్రుడికి అది ఇది పడిపోవటం కాదు, డైరెక్ట్ గా నోరు పడిపోతే దరిద్రం వెళ్ళిపోద్ది. ఎలా లైట్ తీసుకోనియా. ఇప్పుడు ఏమైంది? ఉదయం చిరాకుగా ఉంది, ఆ చిరాకు తీస్తే పని అయిపోద్ది. అదేలా? నవ్విద్దాం. మనం బేసిక్ గా కమెడియన్లా కనపడినా కామెడీ మీద పెద్ద గ్రిప్ లేదు తమ్ముడు. ఎందుకంటే హీరోయిజం డామినేట్ చేసేస్తుంది. కామెడీలు ఏంటి తమ్ముడు? అదే అన్నయ్య, అంటే కామెడీలు నిన్ను చేయమని కాదు, ఎలాగో వాళ్ళు వచ్చారుగా వాళ్ళతో చేయిద్దాం. అదే ఎదవలకు బోల్డ్ అడ్వాన్స్ ఇచ్చాం కదా, వాడేద్దాం. పద.